ఛీ ఈ పెద్దలున్నారే పిల్లల ప్రేమని ఎప్పటికీ ఒప్పుకోరబ్బా, ఏమైంది మేము లవ్ చేసాము పెళ్లి చేసుకుంటాము అంటే ఒప్పుకోవడానికి? అస్సలు వీళ్ళు మారరండి, నిజం చెప్తున్నాను. ఈ పెద్దలు ఎప్పటికీ మారరు. మా మంచి మాకు తెలుసు కదా, మేము ఒకరిని లవ్ చేశాము అంటే వాడు మంచివాడే, మేము 100% సర్టిఫికేట్ తీసుకునే మేము ప్రేమిస్తున్నాము, అలాంటి మమ్మల్నే మీరు తప్పు అంటారా? ఎంత ధైర్యం ఉంటే మీరు ఈ మాటలు మాట్లాడతారు? మాకంటే బాగా మీకు తెలుసా, మేము జెన్జీ, మాకు ఉండేటువంటి సెక్యులరిజం కావచ్చు, మాకు ఉండేటువంటి టాలెంట్ కావచ్చు మీలో అస్సలు లేదు. మీరు మేబీ ఏజ్ పెద్దది, బట్ నాలెడ్జ్లో మేమే చాలా పెద్దవాళ్ళు. మేము ప్రేమించిన వాళ్ళు దే ఆర్ లైఫ్ టైం గోట్స్ అనమాట. గోట్ అంటే ఏ గోటో కాదు, మరి ఈ జెన్జీ గోటే నేను చెప్తున్నా. ఈ పెద్దలు ఎలాగో పెళ్లి చేయరు, మేము చేసుకుంటామంటే ఒప్పుకోరు. ఏంటి మీ ప్రాబ్లము? నాకు తెలియక అర్థం కాక అడుగుతున్నాను. ఒకసారి ఆ పేరెంట్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే దయచేసి కింద కమెంట్ చేయండి, మీ ప్రాబ్లం ఏంటి? మేము లవ్ చేసి పెళ్లి చేసుకుంటామంటే మీకు ప్రాబ్లం ఏంటి? మేము సెక్యులరిజం ఫాలో అయ్యే వాళ్ళమండి, మాకు రిలీజియన్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, ఇవేవి మాకు పెద్ద అభ్యంతరం లేదు. మేము అబ్దుల్లానైనా పెళ్లి చేసుకుంటాము, లేకపోతే ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటాం. వాట్స్ యువర్ ప్రాబ్లం చెప్పండి. సో ఇదే కదా మీ జెన్జీలో మైండ్లో ఉండే థాట్స్. ఎస్, అదే ఈ థాట్స్తోనే మన మోనాలిసా గారు కూడా మొన్న చాలా గ్రేట్ పని అయితే చేసింది కదా. అదే నెల ముందు పెళ్లి చేసుకుంది కదండి. ఇప్పుడు ఆ పెళ్లి చేసుకున్న ఆయన పేరేంటి, ఫరూక్ ఖానో ఏదో సంథింగ్, ఇప్పుడు పోక్సో యాక్ట్ పైన ఆయన్ని జైల్లో పెట్టబోతూ ఉన్నారు. ఆల్రెడీ పెట్టారేమో తెలీదు, పెట్టబోతున్నారు డెఫినెట్గా. మధ్యప్రదేశ్లో ఆయన పైన కేసు అయితే అయ్యింది. ఎందువల్ల? ఈ అమ్మాయి మైనర్ అని. మరి పెళ్లి చేసిన ఈ సో కాల్డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు కేరళలో, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళు దీన్ని మళ్ళీ ఎలా సపోర్ట్ చేస్తారు? వీళ్ళు దీన్ని ఎలా డిఫెండ్ చేసుకోగలుగుతారు? మేము కరెక్ట్ చేశాము అని ఆ రోజు తెగ సంకలు గుద్దుకున్నారు కదా. మరి ఇప్పుడు ఏంటి? ఆ తల్లి ఇన్ని రోజులు పడ్డ ఆవేదనకు